హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్. నేను శ్వేత అని వచ్చేస్తుంది శ్వేత డైరీస్. సో చాలా రోజుల తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ లాంగ్ బ్రేక్ తలక రీజన్ మీకు తెలుసు. నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, శ్వేత ఫర్ మోర్ అప్డేట్స్. నైరా వీడియోస్ అని అందులో పోస్ట్ చేస్తున్నాను. సో అక్కడ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో ఈరోజు వీడియో డీటెయిల్ స్కిన్ కేర్ స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా నేను షేర్ చేస్తాను. ద ఫస్ట్ మార్నింగ్ నేను బ్రష్ చేసుకున్న తర్వాత ఫాలో అయ్యే స్టెప్ వచ్చేసి అప్లయింగ్ ఎలోవెరా జెల్ అనమాట. ఈ స్టెప్ చాలా 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 మనకి చేంజ్ చేస్తుంది. ఎస్పెషలీ సమ్మర్లో అయితే హైడ్రేషన్గా ఉంటుంది. ఎలోవెరా జెల్ వచ్చేసి నేను ఫేస్ షాప్ బ్రాండ్ నుంచి యూజ్ చేస్తున్నాను. సో దాన్ని మీరు చూడొచ్చు, చాలా అంటే చాలా ప్యూర్గా ఉంది, 99% ప్యూర్. సో మీరు బడ్జెట్లో ప్లమ్లో తీసుకోవచ్చు, చాలా బాగుంది. సో ఫేస్ వాష్ అనేది సోప్ కాకుండా నార్మల్ వాటర్తో వాష్ చేసుకుని వెంటనే ఇది అప్లై చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి షవర్ అయిన తర్వాత ఫేస్ వాష్ అప్పుడు నేను ఇదే యూజ్ చేస్తాను. సోప్స్ ఏమి యూజ్ చేయను. సెటాఫిల్ క్లెన్సర్ అనమాట. ఇది బెస్ట్ ఫర్ ఆయిలీ ఆర్ కాంబినేషన్ స్కిన్. డ్రై స్కిన్ వాళ్ళకి అయితే ఇది కరెక్ట్ కాదు. సో నాది ఇప్పుడు కాంబినేషన్ స్కిన్ కాబట్టి ఈ ప్రోడక్ట్ అనేది యూజ్ చేస్తాను. నేను ఫేస్ వాష్ చేసేసుకున్నాను. సో ఇలా ఉంది, నో మేకప్. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. ద నెక్స్ట్ స్టెప్ ఫేస్ వాష్ అయిన తర్వాత క్లిన్సర్తో అయిన తర్వాత టోనర్ అనమాట. నేను ఇక్కడ వాడుతున్నాను వైటమిన్ ఈ టోనర్. ఇది వచ్చేసి బాడీ షాప్ నుంచి యూజ్ చేస్తున్నాను. మీరు ఎలాంటి టోనర్స్ అని యూజ్ చేసుకోవచ్చు, బట్ టోనర్స్ అనేది కంపల్సరీ అనమాట. ఇక్కడ నేను వైటమిన్ ఈ యూజ్ చేస్తాను, ఎందుకంటే వైటమిన్ సి సిరం కూడా యూజ్ చేస్తాను. కాంబినేషన్ బాగుంటుంది. నేను ఒక కాటన్ ప్యాడ్ తీసుకుంటున్నాను. హ్యాండ్స్ అనేది నీట్గా ఉండాలి. సో కాటన్ ప్యాడ్ మీద ఒక 2 డ్రాప్స్ 3 డ్రాప్స్ మనం తీసుకోవాలి. సో దాన్ని మనం ఫేస్ మీద అప్లై చేసుకుంటాము. సో కాటన్ ప్యాడ్స్ కూడా మీరు చూసినట్టయితే నేను ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకున్నాను అనమాట, చిన్న గ్లాస్ జార్. సో అది ఆరామ్సే మనకి 2 వీక్స్ వచ్చేస్తుంది. సో మనం ఇలా మంచిగా టోనింగ్ అనేది చేసుకోవాలి ఆ కాటన్ ప్యాడ్తో. సో ఈ స్టెప్ అయిన తర్వాత మనం ఎవ్రీ స్టెప్కి కొంచెం వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఈ స్టెప్ అయ్యేసరికి మనం ఇలా ఉండాలి. వెంటనే థర్డ్ స్టెప్కి వెళ్ళిపోకూడదు. జస్ట్ ఒక 2 minutes ఆర్ 1 minute వెయిట్ చేసి సరిపోతుంది. అదర్ ఆప్షన్స్ వచ్చేసి నాకు పింపుల్స్ బాగా వచ్చినప్పుడు ఈ సియా వీడ్ అనేది యూజ్ చేస్తాను. అదే ఇక్కడ చూపిస్తున్నాను. ఇది సెకండ్ బాటిల్, ఆల్మోస్ట్ హాఫ్ యూజ్ చేస్తాను, 1.5 బాటిల్ యూజ్ చేశాను. సో బ్రేక్అవుట్స్ అవుతున్నప్పుడు ఇది బాగుంటుంది. సో మీరు ఇదే తీసుకోవాలని ఏం రూల్ లేదు. మీ స్కిన్ కండిషన్ బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. అదర్ ఆప్షన్ ఇస్ బెస్ట్ ఆప్షన్. ఇది రోజ్ వాటర్ అనమాట. నేను రోజ్ వాటర్ అనేది చాలా బ్రాండ్స్ వాడాను. సో మీరు కూడా వాడచ్చు. ఇది ఏంటంటే పంప్తో వచ్చేస్తుంది, ఈజీ అనమాట. కాటన్ ప్యాడ్స్ కూడా అవసరం లేదు. జస్ట్ స్ప్రే చేసుకొని మనం డ్రై అయ్యే వరకు ఒక 2 minutes వెయిట్ చేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు. సో ఇలా ట్యాప్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. జస్ట్ స్ప్రే చేసి వదిలేసేయండి అనమాట. డ్రై అయ్యేటట్టుగా వదిలేసేయండి. సో ఇది కొన్ని ఆప్షన్స్ నేను వాడిని మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నేను యూజ్ చేస్తున్నాను వైటమిన్ సి సిరం అనమాట. సో వైటమిన్ సి యూజ్ చేయడం వల్ల మనకి కొంచెం ఆ డల్నెస్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే డ్రాపర్తో నేను డ్రాప్ చేస్తున్నాను, ఫేస్ కూడా టచ్ చేయట్లేదు. సో ఒక 3 to 4 డ్రాప్స్ మీ ఫేస్ తగ్గట్టుగా డ్రాప్ చేసుకొని మంచిగా మసాజ్ చేసుకోండి. అండ్ వైటమిన్ సి సిరం యూజ్ చేసేటప్పుడు మీకు ఆల్రెడీ షార్ట్స్లో నేను మెన్షన్ చేశాను, అది ఫ్రిడ్జ్లోనే ఉండాలన్నమాట. యూజ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఇది కొంచెం అప్వర్డ్ డైరెక్షన్లో మనం సర్క్యులర్ మోషన్లో చేసుకుంటే బాగుంటుంది, డౌన్వర్డ్ కాకుండా అప్వర్డ్. సో ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసుకున్నాను. జస్ట్ నేను 1 minute అలా మసాజ్ చేస్తూ ఉంటాను. సో వైటమిన్ సి సిరం స్టార్ట్ చేస్తే ఫస్ట్ నైట్ టైం యూజ్ చేయండి, ఒక 2-3 weeks. దెన్ మార్నింగ్కి షిఫ్ట్ అవ్వండి, బాగుంటుంది. సో వైటమిన్ సి సిరం యూజ్ చేస్తే ఇలా ఉంది. ఎనీ సిరమ్స్ మీరు వాడుకోవచ్చు. నా స్కిన్ డల్ అయింది కాబట్టి నేను వైటమిన్ సి యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి వెంటనే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తానో చెక్ చేయడానికి మా వాడు వచ్చేది వీకెండ్ నేను షూట్ చేస్తాను అనమాట. సో వైటమిన్ సి సిరం యూజ్ చేస్తే ఇలా ఉంది. ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ మాయిశ్చరైజర్ అనమాట. వైటమిన్ సి సిరం తర్వాత యాజ్ యూజువల్ వెయిట్ చేయాలి, అప్పుడు మాయిశ్చరైజర్కి వెళ్ళండి. సో ఇక్కడ నేను అగైన్ యూజ్ చేస్తాను సెటాఫిల్ మాయిశ్చరైజర్. అండ్ ఇది కొంచెం నేను లైక్ నా స్కిన్ డ్రైగా ఉన్నప్పుడు ఇది వాడాను, హెంప్ అని, ఫ్రమ్ బాడీ షాప్. సేమ్ ఇదేమీ ప్రమోషనల్ వీడియో కాదండి, నేను పర్సనల్గా ట్రైడ్ అండ్ టెస్ట్ చేశాను కొన్ని బ్రాండ్స్, ఎందుకంటే స్కిన్ బాగాలేదు క్యారింగ్ టైంలో. సో ఇక్కడ మీరు సెటాఫిల్ కన్సిస్టెన్సీ చూడొచ్చు, ఇలా లైట్గా ఉంది. సో కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి ఇలా ఉంటే బాగుంటుంది. డ్రై స్కిన్ వాళ్ళకి ఇందాక చూపించినట్టుగా కొంచెం థిక్గా ఉంటే మాయిశ్చరైజింగ్ బాగుంటుంది అనమాట. ఆయిలీ స్కిన్ వాళ్ళైనా కూడా మాయిశ్చరైజర్ ఇస్ కంపల్సరీ. ఎనీ స్కిన్ టైప్ మాయిశ్చరైజర్ వాడాలన్నమాట. సో మీకు ఇంకా బాగా ఆయిలీ ఉంటే ఆయిల్ లేని మాయిశ్చరైజర్ యూజ్ చేసుకోండి. ఈ సెటాఫిల్ మాయిశ్చర్ ఎందుకు నేను ప్రిఫర్ చేస్తున్నానంటే ఇది బోత్ బాడీ అండ్ ఫేస్ అనమాట. సో నేను అదే 2-in-1గా యూజ్ అవుతుందని చెప్పి నేను తీసుకున్నాను. సో మనం ఎలాగో ప్రతి స్టెప్కి వెయిట్ చేయాలి కాబట్టి ఆ వెయిట్ టైంలో నేను ఇదే క్రీమ్ అనేది హ్యాండ్స్కి
అప్లై చేసేసుకుంటారనమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇలా ఉంటుంది ఈ స్టెప్. ఇందాక నేను చెప్పాను కదా, డ్రై స్కిన్ వాళ్ళకి ఇంత థిక్గా ఉంటే బాగుంటుందన్నమాట ఎనీ మాయిశ్చరైజర్. ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, యూజింగ్ ఏ సన్ స్క్రీన్. అసలు చాలామంది యూజ్ చేయరు, బట్ ఇది కన్సిడర్ చేయండి. నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను లోటస్ బ్రాండ్ నుంచి. ఇది వచ్చేసి SPF 50 ఉంది, అండ్ దాని కన్సిస్టెన్సీ మీరు చూడొచ్చు, జెల్ బేస్డ్ అనమాట. సో ఇలా కొంచెం ఎక్కువే తీసుకోవాలి. అండ్ దీన్ని నేను మంచిగా మాయిశ్చరైజర్ అయిన తర్వాత ఆన్ టాప్ ఆఫ్ మాయిశ్చరైజర్ అనేది మనం ఇది అప్లై చేసుకుంటాం అనమాట. ఇంట్లో ఉన్నా కూడా యూజ్ చేయండి. నేను బేసికల్లీ బయటకు వెళ్తున్నప్పుడు అయితే ఇలా సన్ స్క్రీన్ SPF 50 యూజ్ చేస్తుంటాను. ఇంట్లో ఉంటే మాయిశ్చరైజర్ విత్ SPF ఉన్నది ప్రిఫర్ చేస్తూ ఉంటాను. అండ్ ద నెక్స్ట్ స్టెప్, దీనిపైన మీరు మేకప్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు. అండ్ ఒకవేళ ఇక్కడితో స్టాప్ చేసినట్టయితే మీరు బయటకు వెళ్ళేటట్టయితే 15 minutes ముందు అయితే సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిప్ బామ్. నేను ఇక్కడ షియర్ లిప్ బామ్ యూజ్ చేశాను, అండ్ వ్యాజ్లిన్ కూడా యూజ్ చేస్తూ ఉంటాను, డిపెండ్స్ ఆన్ లిప్స్ అనమాట. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ నేను లిప్స్టిక్ అనేది అప్లై చేసుకుంటాను. అండ్ బయటకు వెళ్ళినట్టయితే BB క్రీమ్ ఆర్ CC క్రీమ్తో ఎండప్ చేస్తానమాట. సో ఇది బేసిక్ స్కిన్ కేర్ స్టెప్స్ అనమాట. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ అని చెప్తాను, అండ్ నేను ఎవ్రీడే చేసేది, ఎవ్రీడే అని చెప్పను, బట్ అట్లీస్ట్ ఫ్రీక్వెంట్గా చేసేది, బ్రోస్ అనేది నేను స్పూల్తో కోమ్ చేసుకున్నాక ఈ ప్లక్కర్తో చిన్న చిన్న ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా, మనం ఐబ్రోస్ చేసుకున్న వెంటనే వచ్చేస్తూ ఉంటాయి, దాన్ని అయితే రిమూవ్ చేస్తాను. సో ఈ 5 to 10 minutes మనం ఫేస్కి ఆర్ స్కిన్ మనం ఇంపార్టెన్స్ ఇస్తే బాగుంటుంది. సో నాకు ఐబ్రోస్ నీట్గా ఉంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది, అందరికీ అలానే ఉంటుంది. సో ఈ స్టెప్స్ డీటెయిల్గా మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇది అనమాట ఎండ్లో ఇలా ఉంది. దీనిపైన మీరు మేకప్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది అయితే బేసిక్ అనమాట స్కిన్ పైన. సో హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, good@ashwit, ఫర్ మోర్ అప్డేట్స్. బాయ్.